రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం చాలా చట్టాలు చేశాయి. కానీ ఆ చట్టాలు చట్టంగా ఉన్నాయి తప్ప ఆ చట్టాల వల్ల ఎవరు భయపడలేదు. గల కారణం ఏంటి? సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు ఉంది. ఆ చిన్న చూపి హత్యలకే అత్యాచారాలకు దారితీస్తుంది. భారత మాతాకి జై, భారత మాతాకి జై అని మనం చెప్తూ ఉంటాం. భారత మాత అంటే ఎవరు? మహిళలే కదా. ఈ మహిళలే కదా, చనిపోయిన మహిళే కదా. అలాంటి భారత మహిళల్ని ఒక దుర్మార్గుడు ఇంటికి పిలిచి ముక్కల ముక్కలు చేసి ప్రశాంతంగాన తీసుకొని వెళ్ళి కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్లోని కొన్ని ముక్కలు వచ్చి తీసుకెళ్ళి బయటకి కాల్చి ఆ అమ్మాయిని పూడ్చాడంటే వీడి తాలూకా మైండ్ ఎలాంటిది, వాడు కావాలని చేశాడు. ఇక్కడ పోలీసులు ఏం చెప్తారు? అనుకోకుండా జరిగిందా? అనుకోకుండా జరిగితే ఎలాగవద్దండి. ఒక మహిళ పట్ల ఇంతగా చెడు ప్రచారం చేయకూడదండి. ఎప్పుడు కూడా మహిళలు తప్పు చేయరు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమొచ్చింది? ఏదైతే రక్షించవలసింది, బాధితులను రక్షించవలసిన పోలీసులే ఆ వ్యక్తి తరపున వక్కలతాలు తీసుకున్నారంటే కోర్టు వీళ్ళు నీవేమైనా ఇన్వెస్టిగేషన్ చేసావంటే ఆ ఇన్వెస్టిగేషన్ క్లియర్గానా నువ్వు కోర్టు వారికి చెప్పాలి. లేదనుకుంటే ప్రెస్ పిలిచి ఇలా చేశావని చెప్పాలి తప్ప ఆయన గతంలో మాకు నేరాలు చేయలేదు. గతంలో నేరం, ఇప్పుడు నేరం కఠోరమైన నేరం చేశాడు. నరకడం నేరం కదా. ఒక చిన్న కోడిని కోస్తేనే ఈరోజు నేరం కంప్లైంట్ ఇస్తే, అలాంటిది ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నరికి చెంపుతా కుటుంబం ఏమైపోద్ది? ఆ కుటుంబం మీద అంత బ్యాడ్ ప్రచారం జరిగింది. ఆ కుటుంబ తల్లిదండ్రులు ఏమైపోతారనేది ఒక్కటి కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఆలోచించకుండా బ్యాడ్ ప్రచారం జరిగితే ఇప్పటికీ చెప్తున్నాం మేము, హోమ్ మినిస్టర్ గారు, ఇక్కడ కులం కాదు మతం కాదండి, ఒక మహిళను అన్యాయంగా చంపడింది కాబట్టి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించి రేపొద్దున ఏ మహిళల దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.